పంచాయతీ పునర్విభజన మాకొద్దు అంటున్న గ్రామస్తులు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామ పంచాయతీలో అధికారులు గ్రామసభ నిర్వహించారు. తుంగోడు గ్రామ పంచాయతీలో 6 గ్రామాలుండగా 3 గ్రామాలను విభజన చేసి కొత్త పంచాయతీగా రూపుదిద్దాలని అధికారులు భావించారు. ఈ విషయమై 6 గ్రామాల ప్రజలతో గ్రామసభ నిర్వహించారు. దీంతో గ్రామాల ప్రజలు హాజరై తుంగోడు గ్రామ పంచాయతీని విభజించరాదని, 6 గ్రామాలు ఒక్కటిగా పంచాయతీగా ఉండాలంటూ అధిక శాతం గ్రామస్తులు సంతకాలు చేశారు. దీంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు మరల మిమ్మల్ని కలుస్తామని అధికారులు తెలిపారు. కూడా లేవు నా రోడ్లు గెలిచిన బయట రోడ్లు కాబట్టి 1400 అక్కడ వైస్ సర్పంచ్ అని కూడా మీరే రాయాలి సార్. చెప్తున్నాం సార్ ఇది హాజరైన వాళ్ళ సంతకాలు, అనుకూలం ఉన్న వాళ్ళ సంతకాలు, హాజరు కాకుండా మళ్ళీ ప్రస్తుతం ఆ పంచాయతీలో 6 మజారా గ్రామాలు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం తుంగోడు నుంచి కావేటి నాయనపల్లి, తర్వాత కొలింపల్లి, ఇంకోటి ఇది బాబు కొనతట్టపల్లి, ఈ గ్రామాలని ఒక సపరేట్ పంచాయతీగా, అంటే జనాభాను తర్వాత ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని అంటే కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసేకి ప్రతిపాదనలు ప్రభుత్వం వారు అడిగి ఉన్నారు. సో ఆ మేరకు ఇక్కడ గ్రామసభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను మాకు ఇక్కడ ప్రతిపాదనలు ఇచ్చి ఉన్నారు. సో ఈ ప్రతిపాదనలు మేము గవర్నమెంట్కి ఈ నెల అంటే 22 ఈరోజు లాస్ట్ ఉంది, ఈరోజు పంపిస్తాము. నామ్స్ ప్రకారం ఇది ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తారు. ఎందుకంటే ఒక పంచాయతీ అనేది సపరేట్గా ఏర్పాటు చేస్తే ఆ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, సంక్షేమ కార్యక్రమాలు అనేవి పబ్లిక్కి మరింత చేరువుగా ఇప్పుడు అన్ని పథకాలు డోర్ టు డోర్ సర్వీసెస్ ఇస్తున్నాం కదా, ఆ ఉద్దేశంతోనే ఎక్కువ మనము ప్రజలకి సేవ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు దీని గురించి ప్రతిపాదనలు పంపించమన్నారు. సో ఆ విషయంగానే మేము ఇక్కడ గ్రామ సభని ఏర్పాటు చేసినాము. సో ఈ విషయాన్ని ఇప్పుడు ఏదైతే మనకు ఇక్కడ ఫీడ్బ్యాక్ వచ్చిందో దాన్ని మేము పై అధికారులకు పంపిస్తాము. వారు అక్కడ ఏది నిర్ణయం అనేది తీసుకుంటారో దాన్ని బట్టి గ్రామ పంచాయతీని డివైడ్ చేయాలా, లేదంటే ఇదే ఉమ్మడి గ్రామ పంచాయతీగా అనేది ఉన్నిస్తారు అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంగా గ్రామస్తులు తర్వాత అందరూ ఈ విషయంగా మాకు సహకరించాలని చెప్పేసి ఈ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. తుంగోడు పంచాయతీ మాది. తుంగోడు పంచాయతీలో 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాల్లో ఇప్పుడు బైఫర్గేషన్, రాష్ట్ర స్థాయి విషయంలో బైఫర్గేషన్ జరుగుతుంది. 3 గ్రామాలు ఒక సైడు, 3 గ్రామాల సైడు. మాది కొల్లింపల్లి గ్రామం. తుంగోడు పంచాయతీ నుంచి కావేటి నాగపల్లి, కొల్లింపల్లి, కొనతట్టపల్లి గ్రామాలు సపరేట్గా విభజిస్తానని గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకనుకుంటే ఎన్నో రోజుల నుంచి ఇది పెద్ద పంచాయతీలు ఏది అభివృద్ధికి దానికి అన్ని ఇబ్బందులు ప్రజల వల్ల 6 గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 3 గ్రామాలు డివైడ్ అయ్యడం వల్ల ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ అంతా కంప్యూటర్ కాలం అయిపోయింది. 2 అన్నదమ్ములు ఉంటే కూడా ఇంకా పెళ్లి చేస్తూనే డివైడ్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అట్లాంటప్పుడు 6 గ్రామాలు 3 గ్రామాలుగా విభజించడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రాజశేఖర రెడ్డి. తుంగోడు పంచాయతీ, కావేటి నాగపల్లి గ్రామము. మాకి తుంగోడు పంచాయతీ 2 పంచాయతీలుగా చేస్తున్నారు. కొనంపల్లి, కావేటి నాగపల్లి, కొనతట్టపల్లి. మాకి కావేటి నాగపల్లి పంచాయతీగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా కావేటి నాగపల్లి పంచాయతీ కావాలని కోరుకుంటున్నాము.
ఇక్కడ ఇప్పుడు గ్రామ సభ నిర్వహించారు అధికారులు. కేవలం ఎవరు కూడా ప్రతిపాదిత విభజించమని, కలిసి ఉంటే కలవ సుఖం అన్నట్లో ప్రతి ఒక్కరు ప్రతి 6 ఊర్ల నుంచి అంతా కలిసికట్టుగానే ఉందామని. కేవలం డివైడ్ అయితే 15 ఫైనాన్స్ కావచ్చు, మన తుంగోడు పంచాయతీకి అరవగల వస్తాయని డబ్బులు. ఇప్పుడు తుంగోడు పంచాయతీ చేస్తే 650 ఓటర్లు అవుతారు. కేవలం 1,00,000 లోపలే నిధులు వస్తాయి. ఏమాత్రమో మన పంచాయతీ డెవలప్మెంట్ అయితే జరగదు. దాని నుంచి ప్రతి ఒక్కరు ఎక్కువ జనాభా 70% మంది వ్యతిరేకిస్తున్నారు. కేవలం 20% మంది మాత్రమే వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ పంచాయతీ మార్చాలని, డివైడ్ చేయాలనే దీంతో ఇది చేస్తున్నారు. దాన్ని మేము అధికారులతో కూడా మేము కలుస్తాం, అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం, ఉమ్మడిగానే కలిసి ఉంటామని మేము కోరుకుంటున్నాం. సూర్యప్రతాప్ రెడ్డి, తుంగోడు గ్రామ పంచాయతీకి చెందిన కొనతొట్టుపల్లి గ్రామస్తుడు నేను. ఇప్పుడు ప్రతిపాదనలో కొనతొట్టుపల్లి, కావేటినాగపల్లి, కొలంపల్లి అనే విధంగా కావేటినాగపల్లి అనే గ్రామాన్ని పంచాయతీగా చేయాలని ప్రతిపాదన తెలుపుతున్నారు గ్రామ సభలో. బట్ మా ఊరు కావేటినాగపల్లికి చాలా 4 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. ముందుండే విధంగా కొనతొట్టుపల్లి గ్రామం నుంచి తుంగోడు గ్రామ పంచాయతీకి అనుకూలంగా ఉన్నాయి. మేమందరూ తుంగోడు గ్రామ పంచాయతీనే 6 ఊర్లు కలిసి ముందు విధంగానే కొనసాగాలని అందరూ మా అభిప్రాయం మేరకు కోరుకుంటున్నాము. మాకు విభజన చేయడం నచ్చుతా లేదు. విభజన చేయడం వల్ల పంచాయతీ డెవలప్మెంట్ చాలా శూన్యంగా ఉంటుంది. దానికి ఇంతకుముందు గ్రామ సభలో నేను అధికారులతో ఒక ప్రశ్న చేయడం జరిగింది. విభజన చేయడం వల్ల ఏ విధంగా ప్రాఫిట్ వస్తుందని ఆలోచిస్తే ఆ విధంగా ఏముండదు, పాపులేషన్ ఏముందో దాని ప్రకారమే ఉంటుందని చెప్పారు. ఇంక పాపులేషన్ సేమ్ అదే విధంగా ఉన్నప్పుడు విభజన ఎందుకు? 6 గ్రామంలో కలిసి ఉన్నప్పుడే బాగుంటుంది కదా. విభజన చేయడం వల్ల ఏమి ప్రాఫిట్ ఉందని నేను ప్రశ్నించడం జరుగుతుంది ఆ విధంగా. కాబట్టి మాకైతే 6 గ్రామస్తులు అదేవిధంగా ఈ విభజనలో ప్రత్యేకంగా పంచాయతీ డివైడ్ అవుతుందంటున్న కొలంపల్లి, కావేటినాపల్లి, కొనతొట్టుపల్లి గ్రామంలో ఉండే ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరుగుతున్నది. కాబట్టి మేము మనవి చేసుకోవడం ఏమంటే, దయచేసి మేము ఉమ్మడిగా కలిసి ఉంటాము కాబట్టి మేము కలిసి ఉండే విధంగానే అధికారులు మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. నా పేరు జనార్దన్ రెడ్డి, కావేటినాగపల్లి గ్రామస్తుడు నేను. ఇంతకుముందు తుంగోడు పంచాయతీగా 6 గ్రామాలు కలిపి ఉండింది. కానీ ఇప్పుడు కావేటినాగపల్లి, కొలింపల్లి, కొనతట్టపల్లి 3 సపరేట్గా చేయాలని చూస్తున్నారు. ఆ 3 గ్రామాలు సపరేట్ అయితే ఆ 3 గ్రామాలకి నిధులు చాలా తగ్గిపోతాయి. ఇప్పటికే మా తుంగోడు పంచాయతీకి నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఆ 3 గ్రామాలే కలిపి సపరేట్ పంచాయతీ పెడితే ఉన్నది అభివృద్ధి కూడా నిలిచిపోయి కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితికి వస్తాయి ఆ 3 గ్రామాలు. కాబట్టి అందరూ కలిసి ఉండి ఉమ్మడిగానే అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాము. అయితే ఈ 3 గ్రామాలు అంతా కలిపిన ఓటర్లు కూడా చాలా స్వల్పంగా ఉన్నారు. దాన్ని విభజించాల్సినంత అవసరం అయితే లేదు. మరి ఎందుకు గవర్నమెంట్కి ప్రపోజల్ ఎవరు పెట్టినారో, ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. మా గ్రామస్తులందరూ మాత్రం కలిసి ఉండాలనే కోరుకుంటున్నాము.